జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు. అన్ని వర్గాల మరి అభ్యున్నతి కోసం మరి గతంలో అగ్రవర్ణాల ఆధిపత్యంలో మరి వర్ణ వివక్షత అంటే 4-5 రకాలుగా కులాన్ని విభజించేవాళ్ళు. మరి బ్రాహ్మణ, క్షత్రియ, మరి శూద్రులుగా వివరించేవాళ్ళు. శూద్రులు కూడా చదువుకోవటానికి కానీ మరి బజార్లో తిరగాలన్నా సరే ఆప్షన్లు ఉండేవి. మరి భర్త చనిపోతే కూడా ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళ బజార్కి రావడానికి కూడా అవకాశం లేదు. మరి వీళ్ళు వాడుకున్న నీళ్లు కూడా వాళ్ళు మరి బయట వాడుకోవడానికి వీలు లేదు. అలాంటి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన ఒక పూలమాలే కుటుంబంలో పుట్టి ఆయన విద్యాభ్యాసం 11 సంవత్సరాల వరకు చదువుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం నువ్వు చదువుకోవడానికి వీల్లేదనే సందర్భంలో మరి ఒకరోజు ఒక బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లి ఫంక్షన్కి మరి ఆయన అటెండ్ అయినప్పుడు నువ్వు అటెండ్ అవడానికి వీలు లేదని మరి అక్కడ ఉన్న బ్రాహ్మణ వర్గాలు మొత్తం కూడా ఆయన్ని చిన్నతనంగా అవమానించి పంపించిన పరిస్థితులు. మరి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఇదేంటి పరిస్థితి, ఇలా జరిగింది ఏంటంటే, ఇంకా నీకు సంతోషం, నీకు తక్కువ శిక్ష వేసి పంపించారు, లేకపోతే ఇక్కడ ఏనుగులతో తొక్కిచ్చే పరిస్థితులు ఉండేవని మరి ఆయన అనటంతో అప్పుడు జ్యోతిరావు పూలే ఈ సమాజంలో మార్పు కావాలి, బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రావాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పాలి అనే ఉద్దేశంతో మరి 9 సంవత్సరాలలో ఆ మహిళను పెళ్లి చేసుకొని సావిత్రిబాయి పూలేని మరి ఆమెకి విద్య నేర్పించి ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి మరి ఆమె గొప్పగా మరి మా పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి గొప్పగా మా బడుగు బలహీన వర్గాలకి